సో, కొంతమందికి ఏంటి అంటే సార్, ఇది మోషన్ ఫ్రీ అవ్వకపోవడం గానివ్వండి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ సంబంధించినవి గానివ్వండి, ఇవి ఎక్కువయ్యే కొద్దీ అవి ఎలాంటి సమస్యలకి దారితీస్తాయంటారు? ఇప్పుడు డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటాం వీటన్నిటిని. అంటే అబ్డామిన్ సంబంధించి అసిడిటీ అంటారు. ఓకే. తేన్పులొస్తున్నాయని, బ్లోటింగ్ అంటే తినగానే కడుపుబ్బరంగా ఉండటం. ఇలాంటియన్నీ చాలా అంటే మేము రోజుకి ఒక 15-20% ఆఫ్ పేషెంట్స్ వీళ్ళే ఉంటారు. ఓకే. సో, ఇట్ కెన్ బి సింపుల్ యాసిడ్ పెప్టిక్ డిసీజ్. అంటే యాసిడ్ బేస్ ఇంబాలెన్స్‌తో సింపుల్ మెడిసిన్స్‌తో పోయే మందులుంటాయి. చాలా మందికి ఇరిటబుల్ బవల్ అని ఉంటుంది. ఓకే. ఇరిటబుల్ బవల్ అనేది ప్రాబ్లమ్ విల్ బి ఇన్ ది బ్రెయిన్. బేసికల్లీ ఆ న్యూరోకెమికల్ ఇంబాలెన్స్ ఉండి వీళ్ళకి ఆ కెమికల్స్ మిస్ మ్యాచ్ అయ్యి ఇంబాలెన్స్ వచ్చి బవల్ స్టార్ట్స్ బిహేవింగ్ అబ్నార్మల్లీ. ఓకే. వాళ్ళకి ఎప్పుడు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమందికి కాన్‌స్టిపేషన్ ఉంటుంది. అవును సార్. కొంతమందికి డయేరియా వస్తూ ఉంటుంది. సో, అయన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేసి చూడాల్సొస్తుంది. హ్మ్. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి సార్ అసలు జనరల్‌గా? చాలా సార్లు ఇది మన ఇంప్రాపర్ డయట్‌తోనే వస్తాయి. స్మోకింగ్ వన్ థింగ్. స్మోకింగ్‌తో ఏమవుతుందంటే నికోటిన్ అనేది మనకి ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అని ఉంటుంది. లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్. ఓకే. అంటే మన స్టమక్‌కి, ఫుడ్ ట్యూబ్‌కి ఒక జంక్షన్ ఉంటుంది. హ్మ్. అది లూజ్ అయిపోతుంది ఆ జంక్షన్. బాగా స్మోక్ చేసేవాళ్ళు, ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా. ఓకే. అది లూజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, దాని యాసిడ్ ఉంటుంది కదా స్టమక్‌లో ఫార్మ్ అయ్యేది. ఇట్ స్టార్ట్స్ కమింగ్ అప్. ఈసోఫేగస్, ఫుడ్ ట్యూబ్‌లోకి వచ్చేస్తుంది. వాయిస్ బాక్స్‌ని కూడా ఇన్వాల్వ్ అట్లా క్రానిక్ యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ చాలా కామన్‌గా ఉంటాయి.